మా శివకాశం లోపల పెట్టి తలుపులేస్తున్నారు. మా అన్న స్టేషన్ నుండి బయటకు వస్తేనే ఈడు బయటకు వస్తాడు. ఈ సత్యన్న బయటికి రాకపోతే ఈడు రాడు. నువ్వు షట్టర్ వేసినంత మాత్రాన మా శివకాశి బయటికి రాడనుకున్నావా? అరే ఎట్లొస్తాడు బే? ఎట్లొస్తాడా? అటు చూడు, అట్లొస్తాడు. ఎవరురా నువ్వు? అదేంటి శివకాశి, వాళ్ళందరూ లోపల షట్టర్ వేసావు. ఇవాళ ఈ షాప్ కి మాత్రం బంద్. మిగతా వాళ్ళకి చిందు. ఎందుకు ఫీల్ అవుతావు సత్తన్న? నువ్వు అరెస్ట్ కావడం కొత్త, బెయిల్ మీద బయటకు పోవడం కొత్త. నేను లోపల ఉన్నప్పుడు కొట్లు తెరవడం కొత్త. రేయ్ గాడెవడో కొట్లు తెరిపించి పండగ జరిపిస్తుంటే ఏం చేస్తుండ్రా? బొచ్చు వీక్కుంటుండ్రా? కట్టండ్రా మాడి. ఎవరురా కొట్లు తెరిపించింది? శివకాశి. శివకాశియా? ఎవరురా శివకాశి? ఈ పాడెందుకు తెచ్చానో తెలుసారా? దాంట్లో కూర్చొని నూనె తావా? ఎవర్రా శివకాశి? కాలు రోజులన్నా. చెప్పరా? కాలు రోజులన్నా. చెప్పరా? కాలు రోజులితే కరెక్ట్ గా చెప్తా. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? నువ్వెవడిరా? ఆ బొబ్బులి పులికి భక్తుణ్ణి, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్కి శిష్యుణ్ణి, సమరసింహారెడ్డికి అభిమానిని, సింహాద్రికి స్నేహితుణ్ణి, మా శివకాశీకి సోదరుణ్ణి. రమ్మన్రా నీ సోదరుణ్ణి. నువ్వు రమ్మనగానే రావడానికి పాలు తాగే పిల్లాడు కాదు, పులి. వాడి గోళ్లు తీసి మెళ్ళో పులిగోలుగా వేసుకుంటా. ఎక్కడ వాడు? అక్కడ. ఎవడ్రా నువ్వు? శివకాశి. ఎవడ్రా నీకా పేరు పెట్టింది? పబ్లిక్. పబ్లిక్? శివకాశి ఊరు పేరు రా, ఊరు పేరు. అది బాంబులు తయారు చేసే చోటు. మరైతే ఇది పేలే చోటు. రేయ్ ఈ సాలిబండ సత్తన్న పాడి కట్టిండంటే శవాన్ని ఎక్కించకుండా తీసుకెళ్ళడరా. వీడు అమ్మ బాబుకి ఫోన్ చేయరా. అన్నాయుడికి అమ్మా బాబే లేరన్నా, అనాథన్నాయుడు. అంటే చేస్తే ఏడ్చేవాళ్ళే లేరా? చిటి పెట్టేవాళ్ళే లేరా? తగలబెట్టేవాళ్ళే లేరా? మాట్లాడలేరా?
ఏం జరిగిందిరా? అందమైన కూతుర్ని కన్నావు, దిష్టి పోవడానికి 2 బెదవులను కన్నావు. వాళ్ళేం చెప్తారు? రాయ్ ఏంట్రా నోరు లేస్తుంది? నన్ను చాటుగా చంపాలనుకున్నప్పుడు ఏమైందిరా ఈ ధైర్యం? నాన్న ఈడు మామూలుడు కాదు. చెల్లికి మాయ మాటలు చెప్పి అర్ధరాత్రి తన రూమ్కి రప్పించుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి దేవి గదిలోకి దూరాడు. అందుకే వీరికి యాక్సిడెంట్ చేసి కాలో చెయ్యో తీసేసి బుద్ధి చెప్తామనుకున్నాం. పెళ్లిగాని ఆడపిల్ల గదిలోకి అర్ధరాత్రి రావడం తప్ప నీకు తెలీదా? నేను దేవి ప్రేమించుకున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. ఒప్పుకోవడానికి ఎవడరా నువ్వు? డాక్టర్వా ఇంజనీర్వా? పెళ్ళానికి 2 పూట్ల తిండి పెట్టగల వెల్డర్ని. ఆడుకునేవారు కూడా పెడతాడరా పెళ్ళానికి తిండి. నీకు ఇల్లు వాకి లేదు, అమ్మా నాన్న లేరు, ఎవరికి పుట్టావో ఎక్కడ పుట్టావో తెలీదు, అనాథగాడివి. నీకేంట్రా ఇంత పొగరు? రాయ్ ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తా. ఏంట్రా అదే? చూడండి రా. ఎవడ్రా నువ్వు? కడుపులో ఎలా పుట్టాను? పెళ్ళాను దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. రేయ్ తీయండ్రా. ఏంటన్నయ్యా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్ ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడదురా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే
చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యూ. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయినది. ఏంట్రా రాసేది? ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా ఏంట్రా పూర్తి? అనే నన్ను చదవని. నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. వద్దు. అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్ లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో. లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో ఈ లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. ఏయ్, నీ వల్లే నీ తండ్రి చనిపోయాడు. నువ్వు చేసిన తప్పు నీ తమ్ముడి మీద వేసి వాడి ఇంటి నుంచి పంపేలా చేశావు. 15 ఏళ్ళ తర్వాత వాడు తిరిగి వస్తే మళ్ళీ వాడిని చంపుతానంటావేంట్రా? ఇప్పటికైనా మారా. మారతా. వీణ్ణి చంపిన తర్వాత మారతా. అమ్మా నువ్వు ఆగమ్మా. నా చావుతోనే నువ్వు మారతానంటే నేను చావడానికైనా రెడీ. శక్తి అమ్మా, నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. నా మాట వింటా. వద్దురా. ఇది నాన్న దెబ్బ. నువ్వు చేసిన తప్పుకి నాన్న నన్ను కొట్టిన బెల్ట్ దెబ్బ. కన్న తల్లిని గొడ్ల చావుల్లో పెట్టి పని మనిషి కన్నా హీనంగా చూసినందుకు ఇది అమ్మ దెబ్బ. తోడబుట్టిన ఒక్కగానొక చెల్లిని రోడ్ల పాలు చేసినందుకు అన్నగా ఇది నా దెబ్బ. వాడిని వేసేయండి రా. నా కూతుర్నే చంపాలని చూస్తావురా?
శక్తి వాడు ఎన్ని తప్పులు చేసినా నీకన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వెళ్ళు శక్తి. వాడు ఒంట్లోంచి ఒక రక్త బొట్టు పడినా అది వాడిది కాదు, మీ నాందే. వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో.